వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పొలంలో చెనక్కాయ విత్తనం సాగు ఎలా చేయాలో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మీరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చెనక్కాయ విత్తనాలు సుమారుగా మా భూమి వచ్చేసి 3 ఎకరాల భూమి ఉంది. అలాగే దాదాపు సుమారుగా 3 ఎకరాల భూమికి 200 కేజీల దాకా చెనక్కాయ విత్తనాలు పడతాయన్నమాట. ఖచ్చితంగా అంచనా ప్రకారం వేసుకుంటే మనం ఇప్పుడు ట్రాక్టర్తో చెనక్కాయ విత్తనాలు 200 కేజీలు సుమారుగా తీసుకొని రావడం జరిగింది. అలాగే సతవ మూటలు చెక్క అలాగే అవన్నీ కలుపుకొని మొత్తం ఎరువు అదంతా కలుపుకొని దానికి బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట. చెనక్కాయ విత్తనానికి భూమిలో వేసిన తర్వాత మనము పురుగు కానీ ఏదైనా కానీ తినుకోకుండా కానీ ఏదైనా పందులు అలా రాకోకుండా తినుకోకుండా కానీ మొత్తం చెనక్కాయ ఇలా విత్తిన తర్వాత గుళికలు చల్లాలన్నమాట. నైట్ పూట కానీ ఎప్పుడైనా సంథింగ్ ఏంటి రాకోకుండా కానీ పందులు అలా వచ్చినాయనుకో మొత్తం చెనక్కాయ విత్తనాలు అన్నేసి మొత్తం తింటాయన్నమాట. అందుకని గుళికలు కూడా ఖచ్చితంగా చల్లాలి. మీరు మాత్రం ఎవరైనా సరే మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటంటే మొత్తం మొన్న 3 days బ్యాక్ నేను వర్షాలు పడలేదని మొత్తం తోరంతా ఇన్లాటర్ భూమి అంతా పరిచి షాడేలు చాలా నీళ్ళపారకం తిప్పాలంటే చాలా కష్టం. సుమారుగా ఒక వారం పడుతుంది అనమాట ఈ భూమికి నీళ్ళపారకం తిప్పాలంటే. అందుకనేసి నేను డిప్పులన్నీ తోటంతా మొత్తం పరిచి మళ్ళీ భూమి అంతా మొత్తం ఫుల్ నానింది. ఇంకా డిప్పులను తీసేసిన చెనక్కాయ విత్తనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా అటు సైడ్ మాత్రం దాదాపు 80% బాగా సేద్యం విత్తనం మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక 20% అసలు విత్తనం సరిగా రాలేదు. ఎందుకంటే ప్రధాన కారణం వచ్చేసి నీటి శాతం ఎక్కువ ఉంది, బురద ఉంది. ఒక 2 days ఆగిన తర్వాత చేసుకుంటే కన్నా చాలా సూపర్గా ఉండేది. కానీ ఇంకా ముందు రోజే మనం ఈరోజే విత్తనాం కాబట్టి అసలు సరిగా రావడం లేదు విత్తనం కూడా. మా నాన్నకు నేను గట్టిగా చెప్పిన ఈరోజు వద్దులే నాన్న మన్నాడు విత్తదాంలో ఖచ్చితంగా బాగుంటుందని చెప్తే వినరు. వీళ్ళు పెద్దోళ్ళు అసలు తల్లిదండ్రులు కొడుకుల మాటలు అసలుకి వినరు.